సత్యవేద గ్రంథం బైబిల్లో నుండి ఆరాధన కొరకై ఒక భాగాన్ని అధ్యయనం చేస్తాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనం, 4వ వచనం, 5వ వచనం అతడు తృణీకరింపబడిన వాడుగా ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడదల్లని వాడుగాను ఉండేను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతన్ని ఎన్నిక చేయకపోతుంది. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. మొత్తబడిన వారిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమనందిన వానిగాను మనము అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. ప్రేమల తండ్రి, ఈ మాటలు మా వెనుకలో దేవునికరంగా చేయండి. ఆరాధన కొరకై ఈ త్యాగం, ఈ సమర్పణను గుర్తిరిగి మేమేమై ఉండవలనో, ఏ విధంగా ఉండి నిన్ను ఆరాధించాలో ఆ రీతికి మమ్మల్ని సిద్ధపరచుకోండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ యేసుక్రీస్తు దేహము ఎందుకు ఇలా స్వరూపము సొగసు లేకుండా ఆయన వికారుడుగా, గుర్తుపట్టలేనటువంటి వాడుగా, దౌర్భాగ్యకరమైన వాడుగా, ఆయన దేహంలో ఉన్న కనబడుతున్న ప్రతి అవయవము ఇంతగా గాయపరచబడడానికి, ఇంతగా శిక్షింపబడడానికి, ఇంతగా నలగొట్టబడడానికి, వ్యసనక్రాంతుడిగా వ్యాధిగ్రస్తుడు అవటానికి ఎందుకు అంతగా ఇష్టపడ్డాడు? మనం టైమే కేటాయించలేం కదా. ఆయన ఎందుకు అన్ని త్యాగాలు చేయాల్సి వచ్చింది? ఎవరి కోసం చేశాడు? ఏమైనా యేసుప్రభువుకు అవసరమా అవి చేయటం వల్ల? చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆయన ఏమైనా తప్పు చేసినందుకల్లా శిక్ష అనుభవించాడా? మేకులు కొట్టబడింది, ఉమ్ము వేయించుకుంది, ఆయన సొగసు స్వరూపాన్ని కోల్పోయింది. దేని కొరకు? ఎందుకు అర్థం కాదు? మనుషులమే కదా మనం. అన్నం కూడా తింటాం, గుడ్డలు కూడా వేసుకుంటాం. ఎందుకు దేవుని త్యాగం గ్రహించలేము? భూమి మీద అందరివి ఎందుకు అర్థమవుతాయి, దేవుని ఎందుకు అర్థం కాదు? మరి కొడుకుకి అర్థమవుతుంది, కూతురికి అర్థమవుతుంది, తండ్రికి అర్థమవుతుంది, మావయ్యది అర్థమవుతుంది, అక్కది అర్థమవుతుంది, చెల్లిది అర్థమవుతుంది, బంధువులు అర్థమవుతుంది, ఫ్రెండ్స్ అర్థమవుతుంది. కేటాయిస్తే వారి కొరకు ఎంత టైం కావాలంటే అంత.
దేవుడు ఇంతగా త్యాగం చేస్తున్న దేవుడికి ఎందుకు మనం కేటాయించలేము? అంటే దేవుడు కనపడతలేడని, మనుషుల కంటే దౌర్భాగ్యుడైన దేవుడు ఎందుకు అర్థం చేసుకోలేము మనం? ఎప్పుడో వారానికి ఒక రోజు కేటాయిస్తాం, అది కూడా అనుభవించబడతాం, లేకపోతే లేదు. ఒక నామకార్థమే మన జీవితాల్లో భక్తి కనపడతలేదు. నామకార్థాలు కూడా కొంచెం టైం కేటాయిస్తున్నాం. చాలా ఆశ్చర్యం వేస్తుంటుంది నాకు. నామకార్థ సంఘాలు వారి సమర్పణ, వారి త్యాగము ఆశ్చర్యం వేస్తుంది. కానీ ఒక్కోసారి 60 లక్షలు 70 లక్షల రూపాయల మందిరం ఉంది, కానీ వాక్యం చెప్పే సేవకుడు లేడు. ఎందుకు అర్థం కాదు? లక్షల రూపాయలు విలువ చేసే ప్రాపర్టీస్ ఉన్నాయి, కానీ సేవకుడు ఉన్నాడు వాక్యం చెప్పడానికి. ఎవడో వస్తాడు, ఆ కాలక్షేపు కాసేపు వెళ్ళిపోతాడు. సేవకుడు ఉండి సేవ చేస్తున్నప్పుడు ఎందుకు అర్థం కాదు? ఎప్పటికీ అర్థం కాదు. యేసుప్రభు అర్థం కానప్పుడు సేవకుడు ఏమర్థం అవుతాడు? అంత త్యాగం చేసిన యేసుప్రభు అర్థం కానప్పుడు ఆఫ్టర్ ఆల్ సేవకుడు ఏమర్థం అవుతాడు మనకు? అంటే సేవకుడు అంటే గతి లేనివాడు అనుకుంటారా? ఏం లేదు, టైంపాస్ కాక వస్తారు అనుకుంటారు. నాకు అర్థం కాదు. అది కూడా నాకు అర్థం కాదు. దేవుడే మనం గుర్తించలేనప్పుడు కనబడే సేవకుడు ఏం గుర్తిస్తాడు? సేవకుడు గురించి మనకేమర్థం? ఫంక్షన్లు వచ్చినాయి, సెలవు పెట్టుకోరా? బంధువుల కార్యక్రమాలు ఉన్నాయి, సెలవు పెట్టుకోరా? సెలవు పెట్టుకోవడం అవసరం లేదు కదా, కొంత టైం కేటాయిస్తే సరిపోతుంది దేవుని కొరకు. సెలవే పెట్టుకోవడం అవసరం లేదు. అది కూడా చేత కాదంటే ఎలా దేవుడు మనల్ని విశ్వాసులు అని అనగలడు? ఎలా మనం ఆరాధికులు అని చెప్పగలడని? రెండు దేవుని వాక్యం చూస్తే నువ్వు నిజంగా విశ్వాసిని ఆయన ఆరాధించాలంటే ఎలాగుండాలా? ఎలాగుంటే ఆయన ఆరాధించబడుతుంది? రోమపత్రిక 12వ అధ్యాయం బయట వచ్చి, రోమపత్రిక 12వ అధ్యాయం మొదటి వచనంలో ఎలాంటి విశ్వాస ఆరాధన కోరుకుంటున్నాడు? కాబట్టి ఎలాంటి వాళ్ళ ఆరాధన దేవుడు ఇష్టపడతారు? కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. ఈ వాక్యం మనం చదవకూడదేమో, బైబిల్లో ఉందలే కానీ మనం చదవడానికి అంత, ఎందుకంటే ఇది వాక్యం చదువుకోవటానికి కాదు రాసింది దేవుడు, దాన్ని పాటించటానికి. నాకున్న అలవాటు ఏంటంటే ఈ వాక్యం ఏం చెప్తుంది వెంటనే చదువుతా, దాని ప్రకారం నేను ఉన్నాను లేదా కంపేర్ చేసుకుంటాను వెంటనే. దానికి సంవత్సరాలు పట్టవు నాకు. వితిన్ సెకండ్లోనే నేను నేర్చుకోవాల్సింది ఏంటి, దీంట్లో నేను విడిచిపెట్టాల్సింది ఏంటి, వితిన్ సెకండే. అట్లా కాబట్టి ఆ విగ్రహాలను కుటుంబంలో ఉండగలిగాను. ఏది నన్ను ప్రభావితం చేయలేకపోయింది. ఎవడు బంధుమిత్రులు అందరూ వచ్చి నన్ను వెనక్కి లాగలేకపోయారు. భోజనం పెట్టలేదు, సంతోషం. భోజనం పెట్టకపోయిన వెనక్కి లాగాలనుకున్నాను, అవసరం లేదు. ఇంట్లో విలువ లేకుండా చేసి వెనక్కి లాగాలనుకున్నారు, అవసరం లేదు. ఆస్తి ఇవ్వకుండా వెనక్కి లాగాలనుకున్నారు, అవసరం లేదు. ఎడమకాలి గోటితో సమానం అనుకుంటా నేను నా రిలేషన్ అన్నింటినీ నా దేవుడితో పోల్చుకున్నప్పుడు. అందుకనే వదలగలను. ఆ గోరుకు దుమ్ము కంటే కూడా చీప్ అనుకుంటా నేను. దేవుడి కొరకు మనం నిలబడాలి, అది నిలబడ్డమంటే. అన్నిటికీ ప్రాముఖ్యత ఇచ్చి దేవుడికి ఇవ్వాలి. అదేం దరిద్రమో నాకు అర్థం కాదు. నాకు అట్లాంటి అలవాట్లేదు. అన్నీ వదిలేసి దేవుడికి ప్రాముఖ్యత ఇస్తాను.
ఈరోజు చౌట్కూరు మా పెదనాన్నగారి అల్లుడు బ్రహ్మాస్త్రంగా వాడారు నా మీద. అప్పుడు నాకు ఇంకా పెళ్లి కాదు. అది 87, 86. అప్పుడు నా వయసు 15, 16 సంవత్సరాలు ఉంటాయి. అప్పుడే చుక్కలు చూపించాను ఒక్కొక్కడికి. ఎంతమంది ప్రయోగం చేశారో చర్చి మార్పించాలని. అతను అసలు రెబలు, అందరూ భయపడతారు అతనికి. ఒక రాత్రంతా నిద్రపోలేకుండా వాదనలో దిగారు. తెల్లవారి 4ంటికి పారిపోయాడు అతను. నిలబడ్డం కాదు, చర్చి పోకుండా ఆపడం కాదు, పారిపోయాడు అతను. అసలు ఎందుకు ప్రాముఖ్యత ఇస్తారో అర్థం కాదు. దేవునికి ఎక్కడ ప్రాముఖ్యత ఉంది? అన్నిటికీ ఇస్తాం, మంచిదే, ఇవ్వద్దని కాదు. దేవునికి ఎందుకు ఇవ్వకూడదు అని అంత ప్రాముఖ్యత. మనుషులకి ఇస్తాం, అన్నిటికీ ఇస్తాం, సంతోషం. దేవుని కూడా ఇచ్చి చూడండి. కట్టుబట్టంతో నిలబడినా పర్వాలేదు దేవుని కొరకు. అర్ధనగ్నంగా నిలబడినా పర్వాలేదు దేవుని కొరకు. ఆ గాంధీని చూడండి, ఏం తక్కువ ఆయనకి. చొక్కా లేకుండా జీవితకాలం అంతా గడిపాడు. ఆ కమిట్మెంట్ ఏది మనకి? మీకు తెలుసా? రామకృష్ణ పరమహంస గారి శిష్యుడైన స్వామి వివేకానంద ఆయన మాట్లాడతాడు, నజరీతులు కానీ, బెత్లెహేములు కానీ, పాలస్తీనాలు కానీ, ఇజ్రాయెల్ కానీ, నేను యేసు నడయాడిన దినములో పుట్టుంటే ఆయన పాదాలతో కడగడం కాదు, నా గుండె చీల్చి ఆ రక్తంతో ఆయన పాద పద్మములను శుద్ధీకరించేవాడిని అని రాసుకున్నాను. మనకు అసలు బైబిల్ గ్రంథమే చదవలేదు, మిగతా గ్రంథాల గురించి ఏం తెలుస్తుంది? టైం ఏది? రోజుకి 50 గంటలు ఉంటే ఎంత బాగుంటుంది అనుకుంటారు కొంతమంది. ఇంకా ఎక్కువసేపు డ్యూటీ చేసుకోవచ్చు, ఇంకెక్కువ సంపాదించుకోవచ్చు. అసలు ఈ సూర్యుడు ఎందుకు అస్తమిస్తాడా? అస్తమించకపోతే కంటిన్యూగా పని చేసుకోవచ్చు, ఇంక ఏ గుంతరావు. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారేమో అనిపిస్తుంది. ఒక్కొక్క వ్యక్తి యేసుని గురించి ఏమర్థం చేసుకున్నాడు? ఈ మత ఛాందస్తవాదులు ఏం తెలిసి వీళ్ళకి? ఆ కరుణాకర్ సుర్ణ, రాధా మనోహర్ దాసు, లలిత కుమారు ఏం తెలుసు వాళ్ళకి? ఆయన క్రైస్తవుడు కాదే. స్వామి వివేకానంద ఆయన కంటే గొప్ప వాళ్ళ ఇల్లు రకరకాలుగా దూషించడు. మనకంటే వాళ్ళే బెటర్ అనిపిస్తుంది. వాళ్ళు ఓపెన్లోనే దూషిస్తున్నారు. మనము ఆయన రహస్యంగా కాదు, బాహాటంగానే సెలవేస్తున్నాం. మన ప్రవర్తన, పద్ధతులు, ఆలోచనలు, విధి విధానాలు క్షణక్షణం. వాళ్ళను డబ్బు సంపాదించుకుంటున్నారు అలా అబద్ధాలు చెప్పి, బూతులాడి బైబిల్ని, దేవుణ్ణి, క్రైస్తవుల్ని, యేసుని, మరియని బూతులాడి సంపాదించుకుంటారు. వాళ్ళ జీవనోపాధిగా మార్చుకున్నారు. మరి మనకు ఎట్లా ఆరాధిస్తాం? మీ దేహములను సజీవయాగంగా అప్పగించాలంట దేవునికి. సమయాన్ని కేటాయించలేకపోతున్నాం. అది ఆయన ఆరాధించే విధానం అంటే. సజీవయాగముగా అప్పగించుకోవాలి. కాల్చబడడానికి ఇందులో చూడండి, కొన్ని లక్షల లీటర్ల పాలు పిల్లలకి తాపకుండా పాలాభిషేకాలు చేస్తారు. కొన్ని ట్యాంకుల నెయ్యి, ఆరోగ్యం ఎంతో నెయ్యి తినకుండా హోమంలో పోసేస్తారు. ఎందుకు వాళ్ళకి అంత త్యాగం ఉంది అని? ఎందుకు వాళ్ళు అంత ఖర్చు పెడుతున్నారని? నిజమైన దేవుని నమ్మేమనడానికి ఏమి ఆధారాలు? ఒక్కటి చూపండి నా దగ్గర ఇది ఆధారం ఉందని.
ఎట్లా దేవుడు మనం ఆరాధన అంగీకరిస్తాడు? పెదవులతో ఆరాధించడమే కదా. దానివల్ల దేవుడు సంతోషించు. ఎందుకంటే ఆయన అప్పగించుకున్నాడు నీ కొరకు నా కొరకు. కొట్టేవాడికి వీపు అప్పగించాడు యెషయా 56 ప్రకారంగా. ఉమ్మి వేసేవాడికి ముఖం అప్పగించాడు. వెంట్రుకలు పెరిగేవాడికి చెంపలు అప్పగించాడు. కొరడాతేత కొట్టేవాడికి వీపు అప్పగించాడు. మేకులు కొట్టేవాడికి చేతులు కాళ్ళు అప్పగించాడు. డొక్కలో బల్లెపోటు పడేవాడికి అప్పగించాడు. దేహమంతా అప్పగించాడు. సజీవ యాగముగా నిన్ను నన్ను నరకం తప్పించడానికి ఆయన అప్పగించుకున్నాడు. 10,000 మందిలో గుర్తింపదగిన ఆయన స్వరూపం సొగసు చూడలేకపోయారు, గుర్తుపట్టలేకపోయారు. అసహ్యంగా ఉన్నాడు, వ్యసనక్రాంతుడిగా మారాడు. మరి ఆయన కొరకు మనం ఏం అప్పగించుకుంటున్నాం? నేను నీ కొరకు ఇంత త్యాగం చేశాను కదా, నువ్వు నా ఆరాధనకు ఏం అప్పగిస్తున్నావు అంటే ఏం చెప్తావు? నువ్వంటే పనికిమాలినోడు ప్రభా, నేను ఎంత పెద్ద ఫిలాసఫర్ని, నేను పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, నేను పెద్ద కోటేశ్వర్ని, నా క్షణం తీరికుండదు అని చెప్పాల్సి వస్తుంది. ఇక అంతే, అంతకు మించి ఏం చెప్పాలి? సజీవ యాగమును అప్పగించుకోవాలి. ఎందుకో తెలుసా? 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనం. ఎందుకు మనం సజీవ యాగంగా ఆయనకు అప్పగించుకోవాలి? ఎందుకు అట్లాంటి ఆరాధన దేవుడు కోరుకుంటున్నాడు? 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనం అన్నిటి మహిమపరుస్తాం మన దేహంతో. కానీ దేవుని మహిమ కొరకు మాత్రం మన దేహాన్ని వాడడం. ఫ్రెండ్స్ కొరకు వాడతాం, బంధువుల కొరకు వాడతాం, స్నేహితుల కొరకు వాడతాం ఈ దేహాన్ని. ఈ దేహం అక్కడికి వెళ్తుంది కదా, అక్కడ టైం కేటాయించబడుతుంది కదా ఈ దేహం ద్వారానే. వాళ్ళకు కనపడుతున్నాం కదా, కనపడుతున్నాం అంటే ఏం కనపడింది? ఏం చూశారు? ఆత్మన దేహంన? దేహాన్ని చూశారు. మన దేహం అక్కడికి వెళ్తుంది. మనుషులకు కనబడడానికి. కానీ విలువ పెట్టి కొనింది ఎవడు? విలువ పెట్టి కొనింది ఎవడు? దేవుడు కొంటే మరి మనుషులకు కనపడుతుంది ఏంటి దేహం? దేవుడి కొరకు ఎందుకు కేటాయించలేకపోతున్నాం? మనుషులకు ఎందుకు కేటాయిస్తున్నాం? మనిషి కార్యక్రమాలకు ఎందుకు కేటాయిస్తున్నాం? ఇట్లాంటి దౌర్భాగ్యుల కొరకు నేను ప్రాణం పెట్టింది, సిలువ వేయబడింది అనే ఫీలింగ్స్ ఆయనకు రావాలి. మన మనుషులం కదా. ఎవడైనా మనకు అన్యాయం చేస్తే ఇట్లాంటి వాడి కొరకు నేను ఖర్చు పెట్టింది, ఇట్లాంటి వాడిని నేను ప్రేమించింది, ఇట్లాంటి వాడి కొరకు నేను ఇంత దూరం ప్రయాణం చేసిందని మరి దేవుడికి అనిపేదా? పని చేసుకుంటున్నా మంచిదే, సంతోషం. 1 రూపాయి తెచ్చుకుంటున్నా మంచిదే. మరి ఆరోగ్యం ఎవడిచ్చాడు? ఈ దేహానికి. ఆరోగ్యం లేకపోతే ఏం చేద్దాం? ఆరోగ్యం మనం తెచ్చుకునేది కాదు, దేవుడు ఇచ్చాడు. అసలు ఈ దేహమే దేవుడు ఇచ్చాడు. వెలపెట్టుకొని నువ్వు వాడుకో అని ఇచ్చాడు కొంతకాలం, అంతే తప్ప మన ఇష్టం వచ్చినట్టుగా జీవించడానికి కాదు దేహాన్ని ఇచ్చింది. ఆయన కొన్నాడు కాబట్టి ఆయన కంట్రోల్లో ఉండాలి. మన దేహం కంట్రోల్లో, ఆయనకు అనుకూలంగా పెట్టాలి, ఆయనకు అనుకూలమైన పనే చేయాలి. మనమే మనుషులకు అనుకూలంగా బతుకుతాం, మనుషులకు అనుకూలంగా జీవిస్తాం, మనుషులకు అనుకూలమైన పని చేస్తాం. దేహం ఎవడు బాబు జాగిరి, ఎవడి సొమ్ము, ఎవడి సొత్తు. మరి ఆ దేవుడి కొరకు ఎందుకు చేయలేము? అసలు భూమి మీద మనం బతుకుతున్నాం, భూమి సంబంధం కాదని సంగతి అర్థం కావట్లేదు. మనం ఉండేది భూమి మీదనే, కానీ భూ సంబంధం కాదు. మనం
భూమి కొరకు దేవుడు మనల్ని పుట్టించలేదు. భూమి మీద 60-70 సంవత్సరాల కొరకు దేవుడు మనకు తన కొరకు ప్రాణం పెట్టలేదు. అసలు ఈ భూ సంబంధమైన దేవుడికి అవసరమే లేదు. దేవుడికి కావాల్సింది ఆయన పోలికలో పుట్టిన నీవు. దేవుడికి కావాల్సింది దేహముతో ఆయన మహిమపరచాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. అంతేగాని నేనేదో చేస్తాను, దానివల్ల ఆయనకి ఏ సంతోషం లేదు, ఏ ఉపయోగం లేదు. చూడండి ఏమని చెప్తున్నాడో, ఎంత చెప్పినా వాక్యం ఎక్కదేంటి? బండరాయి లాంటిది ఆ స్వభావం. ఆ బండరాయి స్వభావం ఎవరిది అంటే ఫరోదంట. ఫరో హృదయం కఠినమైంది. ఎంత చెప్పినా ఇలా నీళ్లు రక్తంగా మారిన మొదలుపెట్టుకొని జ్యేష్ఠ కుమారుడు సచ్చిందాక ఏం లేదు ఆ పనికి మానోడు. అంటే భారీ నష్టం జరిగిన తర్వాత గుర్తొచ్చింది దేవుడు. మనం కూడా అంతేనా అనిపిస్తుంది. మనం అలా ఉండకూడదు. ఆడంటే అన్యుడు దేవుని శక్తి గ్రహించలేదు. నేనే దేవుడిని అనుకున్నాడు కాబట్టి అర్థం కాలేదు. కఠినపరచబడ్డాడు. ఎందుకు అంత కఠినంగా ఉండాలి? ఎందుకు అంత బండరాయి స్వభావం ఉండాలి మనకు? ఎందుకు స్పందించలేము? ఎందుకు లోబడలేము దేవుని వాక్యానికి? ఎందుకు దాన్ని చేయాలనే ఫీలింగ్స్ రాదు? కాబట్టి దేవుని ఆశీర్వాదాలు వీటి వలన మనం దేవుని ఆరాధించుకుంటాం. దేవుని వాక్యం చూస్తే రోమపత్రిక ఎందుకు దేహముతో దేవుణ్ణి స్తుతించాలా, ఆరాధించాలా, మహిమపరచాలా? ఒకటి విలువ పెట్టుకున్నాడు. ఏ స్థితిలో ఉన్నప్పుడు విలువ పెట్టుకున్నాడు? రోమపత్రిక 6:13. రోమపత్రిక 6:13. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించితిరో. అప్పగింపబడి అయితే అప్పగింపకుడి అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకోవాలి. ఆయన శిక్షించేవాడి కొరకై తన దేవుడు అప్పగించుకున్నాడు. మరి మనం ఏం చేయాలంట? మనమే దేవునికి అప్పగించుకోవాలి. పిల్లలు ఎత్తుకోవడానికి చేతులు అప్పగిస్తాం, భార్యను ముట్టుకోవడానికి చేతులు అప్పగిస్తాం, వ్యక్తులను గౌరవించడానికి ప్రయాణాలు చేస్తాం. మంచిదే, సంతోషమే. మరి మన దేహమును దేవుని కొరకు ఎప్పుడు అప్పగించేదేని? జీవితం అంతా అదే పనిలేదు ఇంకా. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి వాక్యం. దేవునికి అప్పగించడం ఎప్పుడు? ప్రభువా నాకు నేత్రం ఇచ్చావు, ఇదిగో నీ ముఖ దర్శనం చూడాలా, నేను నా నేత్రముతో నీవు నాకు నేత్రాలు ఇచ్చావు, నేను నిన్ను దర్శించాలా, నీ ముఖ దర్శనం నేను చూడాలా. ఎప్పుడైనా ఆలోచించామా? ఈ దేహం ఇచ్చింది దేని కొరకు? కన్ను దేవుడిచ్చింది లోకమంతని చూడడానికి కాదు, అనుభవించడానికి కాదు, అసలు దేవుని స్వరూపమును నిదానించి చూడడానికి. అది చేయట్లా. ఇక చేతులు ఎందుకు ఇచ్చాడు? దేవుని నామ పరిచయ కొరకే చేతులు చాపాలి. సువార్త పత్రికల కొరకై వాడాలి, సువార్త సేవ కొరకై వాడాలి. దేవుని పని కొరకై ఇచ్చాడు ఈ చేతులు. ఈ కాళ్ళు ఎందుకు ఇచ్చాడు? దేవుడి పని కొరకై పరుగులు తీయాలని. నశించిపోతున్న ఆత్మల కొరకై. మనకు అవి తెలియదు అసలు. తెలియదు అసలు. మన కాళ్ళు ఎందుకు ఇచ్చాడో, మన చేతులు ఎందుకు ఇచ్చాడో, మన కళ్ళు ఎందుకు ఇచ్చాడో, మనకు దేహం ఎందుకు ఇచ్చాడో, మనకు టైం ఎందుకు ఇచ్చాడో ఇవి తెలుసు. కానీ అసలు ఆత్మ సంబంధమైన విషయాలు ఒక్కటి కూడా తెలియదు. మరి అదేంటి అయిపో నాకు అర్థం కాదు.
తినటానికి, తాగటానికి, సుఖించటానికి గావించింది. ఒకవేళ అదే ఖచ్చితం అనుకుంటే సంపాదించడమే కరెక్ట్ అంటే ఆ ధనవంతుడి గతే మనకు పడుతుంది. అవసరమా మనకు అట్లాంటి దరిద్రం? ఆ గతి అవసరమా? ఎంజాయ్ చేశాడంట. ఒకసారి చూడండి 16 వచ్చాడు. ఏం చేశాడు చూడండి. దానికి ప్రతిఫలం ఏంటో చూడండి. లూకా సువార్త. అది అవసరమా మనకి? ఎరిగి అంతగా ప్రమాదం కొని తెచ్చుకోవడం అవసరమా? అట్లాంటి మాటలు అనిపించుకోవడం అవసరమా? అంత దౌర్భాగ్యకరమైన దిగజారిపోవడానికి అవసరమా? ఏమన్నాడు చూడండి. ఎంత భయంకరంగా మాట్లాడున్నాయి చూడండి. 25 వచ్చు. ఇదే మనం అనుభవిస్తున్నాం. అందుకు అబ్రహాము కుమారుడా నీవు జీవితకాలమందు నీకిష్టమైన సుఖమును అనుభవించితివి. మరి దేవుడి కొరకు ఏమనుభవిస్తాం? జీవితకాలం అంతా భూమి మీద బ్రతకడానికేనా? జీవితకాలం అంతా భార్య పిల్లల కొరకేనా? జీవితకాలం అంతా తల్లిదండ్రుల కొరకేనా? జీవితకాలం అంతా మన కెరీర్ కొరకేనా? జీవితకాలం అంతా మన సంపాదన కొరకేనా? అందుక దేవుడు మనల్ని విలువపెట్టి కొనండి. మీ ఇష్టం వచ్చినట్టు బతుకుకోండి, నేను మిమ్మల్ని విలువపెట్టి కొన్నా, మీరు ఏమన్నా చేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి అనటానిగా దేవుడు తన ప్రాణమును పన్నంగా పెట్టి అప్పగించుకున్నాడు. ఆయన మనం కూడా అప్పగించుకుంటే మనం నమ్మాడండి. ఆయన నమ్మకాన్ని వంపు చేయటం మన ఎక్స్పర్ట్. నమ్మాడు ప్రాణం ఇవ్వడానికి అది కాదు. ఇప్పుడు 19 వచ్చిన చదవండి. రోమపత్రిక. రోమపత్రిక 6వ అధ్యాయము 6వ అధ్యాయంలో ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి. అప్పగించుకోవడం చెప్పాడు. మరి తర్వాత ఏం చెప్పాడు చూడండి. 18వ వచనం. మీరు పాపమునకు దాసులయ్యుంటిరి కనుకని ఏ ఉపదేశమునకు మీరు అప్పగింపబడితురో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. మీ శరీర బలహీనతను బట్టి మనిషి రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకు మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించుదురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించాలి. ఒకప్పుడు జీవితం ఎలాంటి వారికి రాశాడు. మరి ఇప్పుడు దేవుడు నమ్మిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత ఎలా ఉండాలో కూడా రాశాడు. ఒకప్పుడు మీ అవయవాలు ఎలాంటివో, ఎలా పాపము అక్రమము అన్యాయం చేయడానికి వాడుకుంటూ వచ్చారు. మరి ఇప్పుడు అది కాదు, దానికి ఆపోజిట్కి రావాలి. దేవుని కొరకే, ప్రభా నిన్ను చూడలేని కన్ను నాకు ఎందుకయ్యా, నా కన్ను తీసేయి. చెప్పగలమా? నీ పనికి వాడబడలేనటువంటి నీ చేతులు ఎందుకు ప్రభా, నాకు ఈ చేతులు తీసేయి. నీ స్వార్థ కొరకై పరుగులు తీయలేని మీటింగ్స్లకి, కార్యక్రమాలకు, నశించిపోతున్న ఆత్మల కొరకు ఏం చెప్పలేకపోతున్నా, ఈ కాళ్ళు ఎందుకు ప్రభా నాకు తీసేయి. చెప్పగలమా? మనం చెప్పాల్సి వస్తుంది, 2 చేతులు ఉన్నాయి ప్రభా, లేట్ అవుతుంది, 6 చేతులు ఇస్తే తొందర చేసుకుంటామేమో అన్నట్టుంది మన పరిస్థితి. 6 చేతులు ఇచ్చింటే తొందర పని చేసుకునే వాళ్ళకే ప్రభా. ఇట్లాంటి దౌర్భాగ్యమైన ఆలోచనలు మనకి. ఎన్నోసార్లు నేను కన్నీరు గడిచి ప్రార్థన చేసుకుంటాను, ప్రభా నువ్వు నా కొరకు ఎన్ని సమర్పించావు, నీ కొరకు నేను అమ్మను వదిలిపెట్టలేను,
నేను నీ కొరకు నాన్నను వదిలిపెట్టుకోలేనా? నీ కొరకు నా భార్యను వదులుకోలేనా? నీ కొరకు నా పిల్లలు వదులుకోలేనా? నీ కొరకు నాకున్న అన్నీ వదులుకోలేనా? నువ్వు వదులుకున్న దాంతో పోల్చుకుంటే నావే పాటి. ఇంకా నేనేం విడిచిపెట్టాలా ప్రభా? ఇంకా దేనికి దూరం కావాలా ప్రభా? ఇంకా నేను నీకు ఎంత దగ్గర కావాలా ప్రభా? ఇట్లుంటుంది నా ప్రార్థన. ఎవరు చేయనిట్టాడు. ఈరోజు శరీరం విడిచిపెట్టినా నేను నీ రాజ్యంలో ఉండాలి ప్రభా. ఇది నా మెయిన్ కాన్సెప్ట్. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలీదు, ఎప్పుడు ప్రాణం పోతుందో తెలీదు. ఏ క్షణంలో ప్రాణమైనా నేను పరలోకంలో ప్రభుత్వ తల్లిచ్చాడా, అది నా ఆశ. దాని కొరకే నా జీవితం అంతా. ఇంకా నాకు అసలు ఏం అవసరం లేదు, భూమి మీద ఏం అవసరమే లేదు. నాకెలా దేవుడు లేదు. అందుకే నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు నీతికి దాసులుగా అప్పగించాలి. దేవుడు నీ కొరకు అప్పగించుకున్నాడు కదా, మరి దేవుడి కొరకు నువ్వేం అప్పగిస్తావు? దేవుడు ఏ నేరం చేయకపోయినా శిలువ వేయబడుతూ వచ్చాడు కదా, చివరి రక్తపడి దారపోస్తూ వచ్చాడు కదా. దేవుడి కొరకు ఎప్పుడైనా చెమట కార్చావా అని, దేవుడి కొరకు ఎప్పుడైనా ఒక రక్తం చుక్కని మనం చిందించావా అని? దేవుడి పని కొరకే, దేవుడి పని కొరకే మన నొప్పులను భరించావా అని? దేవుడి పని కొరకే మన అవమానం భరించావా అని? దేవుడి పని కొరకే మన ఆపదలను పక్కన పెట్టగలిగావా? ఎంత ప్రమాదమైనా నాకు ముఖ్యం కాదు ప్రభా, నీ పని ముఖ్యం, నీతో గడపడం ముఖ్యం. మనకున్న అలవాటు ఏ వంక దొరుకుతుందో దేవుని దూరం అవ్వాలనుకుంటాం. నాకు అట్లాంటి అలవాటు, ఎట్లాంటి అలవాటు లేదు. బాబు మీ నాన్న చచ్చిపోయినాడయ్యా, ఇక్కడ దాకా వచ్చావు కదా, మరి కాస్త చివరి చూపులు చూసుకుంటున్నా అంటే డోంట్ కేర్. ఏం చేస్తుంటే చూస్తావు, ఏం జరుగుతుంది? నేను చూస్తే మా నాన్న బతుకుతుందా? వేల మందికి దూషిస్తారు, దూషించని. నాకేమైనా తూట్లు పడతాయా? అదేమైనా AK-47 గన్ను బుల్లెట్లా? ఏం కాదు, దూషిస్తారు. వాళ్ళకి సత్యం తెలియదు కాబట్టి. మనం కూడా వాళ్ళతో పాటే గుంపులో పోయింది లేకుండా దేవుడి కొరకు 8-10 సంవత్సరాల నుంచి తల్లిదండ్రులు లోబడి అలవాట్లేదండి దేవుని విషయంలో. ఇప్పుడు లోపడుతున్నాం. జరుగుతుందా? ఒకరోజు ఆమంది, అత్తయ్య నీ కొడుకులు నీకేం లోపడలేదు, నాకేం లోపడతాడు. దేవుని కొరకు పవర్ఫుల్గా నిలబడాలి. దేనినైనా మొదలుపెట్టాలి దేవుని కొరకు. అది చేయలేనప్పుడు మనం విశ్వాసంలో చెప్పడం వేస్ట్. దేవుని మనం పెదవులతో కాదు ఆరాధించవచ్చు, హృదయంతో ఆరాధించాలి, మనసుతో ఆరాధించాలి, దేహం ఆయనకు అప్పగించి ఆరాధించాలి. ఇందులో వెండి బంగారము అవన్నీ ఇచ్చి ఆరాధిస్తాడు. టైము, బలులు, అర్పణలు మనం అవన్నీ చేయనవసరం లేదు. మనమే దేవుడికి సజీవ యాగంగా అప్పగించుకోవాలి. ఎందుకంటే ఆయన మన కొరకు అప్పగించుకున్నాడు. ఆయన మన కొరకు అప్పగించుకున్నాడు కాబట్టి మనం కూడా అలాగే ఆయన కొరకు సజీవ యాగంగా అప్పగించుకోవాలి. ఆయన నిజంగా అప్పగించాడు. ఆ త్యాగం మనకు అర్థమైతే మనం ఒక్క నిమిషం కూడా బయట ఉండలేము. ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుంది ఆరాధన, ఒక అరగంట ముందే వచ్చి ఉంటాం, 1 గంట ముందే వచ్చి ఉంటాం. అన్నిటికీ టైం దొరుకుతుంది మనకి. లేకపోతే దేవుడి కొరకు దొరకదు. మంచిదే, సంతోషం. టైం అవుతుంది, కరెక్ట్ టైంకి వచ్చి ప్రార్థన ప్రారంభించండి. మంచిదే, సంతోషం. అదే ఫండమెంటల్, అదే క్రమం అందరం ఎందుకు పెట్టుకోకూడదు? 6 అవుతుంది, 7 అవుతుంది, 7:30 అవుతుంది. మంచిదే, సంతోషమే. అదే ఫండమెంటల్, అదే క్రమము. నీకైతే ఎంత అద్భుతంగా దాన్ని ప్లాన్ చేసుకుంటావో, మరి దేవుడి దగ్గర కదవుతా.
అంటే నీకంటే చీఫా, లేదంటే నీ కాలు దూలే దేవుడు అనుకుంటావా? నాకు అర్థం కాదు. దేవుడికి మనం ప్రయారిటీ ఎప్పుడు ఇస్తాం? ఎప్పుడు ఇచ్చాము? అసలు ఏ విధంగా ఇచ్చాము? ఏం ఆరాధిస్తాం మనం? ఆయన త్యాగమే మనకు అర్థం కాకపోతే ఎలా ఆరాధించగలం? ఇప్పుడు ఒక వ్యక్తి పెన్ను ఇచ్చాడు, అక్షరం రాసావు, పేరు రాసావు, ఆ వాల్యూ తెలిస్తే థ్యాంక్స్ అని చెప్తావు. ఆ వాల్యూ తెలియలేనప్పుడు ఏం చెప్తావు? అన్నా పెన్ను ఇచ్చావు కదా, ఇదిగో నీ పెన్ను తీసుకో అంటావు. ఏందయ్యా అంటే తీసుకోలేకపోతే అని పడేసా అంటావు. ఇంకా దాని వాల్యూ తెలియకపోతే, అదే వాల్యూ తెలిస్తే థ్యాంక్స్ అండి, సమయానికి పెన్ను ఇచ్చాడు, ఎంతో సహాయపడ్డారు, నాకు ఎంతో అవసరం తీర్చబడింది నువ్వు పెన్ను ఇచ్చినందువల్ల. దాని వాల్యూ అర్థమైంది. పెన్ను ఇస్తే ఇంతగా ఆశ్చర్యపోతున్నావు, మరి ప్రాణం పెట్టి స్వరూపం సొగసుపడుతున్న దేవుని విషయంలో ఏంటి? ఆ గుర్తింపు లేదు మనకు, తెలియట్లా అసలు. దాని కొరకు కాదు మనం బతకాల్సింది. దేవుడి వాక్యం ఏం చెప్తుందో తెలుసు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మనం భూమి మీద ఉన్నాం, భూ సంబంధం కాదు. భూమి మీద కాదు మనం బ్రతకాల్సింది. ఎప్పుడు కూడా దేవుని మీదనే మన మనసు ఉండాలి. ఇదంతా తాత్కాలికం అనుకొని తెలుసుకోవాలి. ఇది తూతు మంత్రమే, ఇది శాశ్వతం కాదు అని అర్థం చేసుకోవాలి నిజమైన విశ్వాసం అయితే. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకాలి. మనం ఏం వెతుకుతున్నాం? బాప్తిస్మం ద్వారా క్రీస్తుతో కూడా మనం లేపబడ్డామా? లేపబడితే మరి కిందున్నవన్నీ కనబడుతున్నాయి. కిందున్న దాని కొరకు ఎందుకు ప్రాకులాడుతున్నాం? పైనున్న దాన్ని ఎందుకు నిర్లక్ష్యం పెడుతున్నాం? పైన ఏముంది అసలు? కింద ఏముంది? కింద అలసట, టెన్షను, కోపము, ఆవేశము, అవమానాలు, నిందలు, ఆర్థిక ఇబ్బందులు, మానసికమైన ఒత్తిడులు, పై అధికారులు, యజమానులు, ఇవే కదా ఉండేది. మరి పైన ఏమన్నా ఎప్పుడైనా చూసామా? పైన దాని గురించి ఎప్పుడైనా ఆలోచించామా? లేస్తే చాలు భూ సంబంధమైన దాని గురించి ఆలోచిస్తాం. ప్లాన్స్ కూడా నిద్రలో కూడా కళలో కూడా ఉంటాయేమో, మరి నాకు తెలియదు. ఏం చేయాలా, ఎవరితో మాట్లాడాలి, ఎక్కడికి వెళ్ళాలా, ఏం చేయాలి, నాకైతే కుదరదు, నా వల్ల కాదట్లా. అసలు వాక్యం ఏం చెప్తుంది? నిజంగా లేసేమనడానికి రుజువులు ఏంటి? క్రీస్తుతో కూడా పతి పెట్టబడ్డాం, బాప్తిసం అనడానికి రుజువులు ఏమైనా ఉన్నాయా? ఉంటే పైన ఉండేటివి చూడాలి, కనపడాలి, అవి కనపడాలా, అవి కనపట్ల. మనం ఎందుకు క్రైస్తవులం అయ్యాం? ఎందుకు బాప్తిసం తీసుకున్నాం? దాన్ని కూడా వాక్యం చెప్పాడు. కొరింథీయుల రాష్ట్రం 1వ పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. 15వ అధ్యాయం 19వ వచనం. ఏ జీవితం కొరకు మనం వేస్తున్నాం, ఏ జీవితం కొరకు మనం విశ్వాసాన్ని పెంచుకున్నాం, ఏ జీవితం కొరకు మనం క్రైస్తవులు అనుకుంటున్నాం, అక్కడ క్వశ్చన్ చేస్తుంది వాక్యం. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైతే, నా నోటితో చెప్పకూడదు, దౌర్భాగ్యం అంటుంది. ఇప్పుడు కంపేర్ చేసుకోవాలా, మనం దౌర్భాగ్యులమా ధన్యులమా? అంటే మనం ఈ జీవిత కాలం కొరకే మారు మనసు పొందామా? ఈ జీవిత కాలం కొరకే బాప్తిజం తీసుకున్నామా? ఈ జీవిత కొరకే మనం జీవిస్తున్నామా క్రైస్తవులుగా? అలాగైతే దౌర్భాగ్యం. భూసంబంధమైన దాని కొరకే మనం చూస్తున్నట్లయితే దౌర్భాగ్యం. పైనున్న వాటిని వెతకాలి. ఆయన విషయంలో ఒక కమిట్మెంట్ ఉండాలి. ఆయన కొరకు నేనేం చేయాలి? నా కొరకు నువ్వేం చేసావో నాకు అర్థమైంది ప్రభా, నీ కొరకు నేనేమైనా చెప్పుకోవడానికి ఉన్నా, నేను చేసేది నీకు సంతోషకరమేనా, నీకు అంగీకారమేనా? ఎలా మన ఆరాధన ఆయన
స్వీకరిస్తాడు. మనం అనుకుంటున్నాం నేను ఇది, నేను అది, నేను తోపు, నేను దూరం అని. అయిపోయింది. దౌర్భాగ్యకరమైన జీవితంలో మనం జీవితాలు. ప్రభు ప్రత్యక్షత లేదు, ప్రభు ఏర్పాటులో లేదు, ప్రభు మహిమలో లేదు, ప్రభు యొక్క జీవములో లేవు. నిర్జీవంలో జీవిస్తూ జీవం ఉంది అనుకుంటున్నాం. అందుకే ఆయన సమస్తము నీ కొరకు, నా కొరకు చివరి రక్తబొట్టు కూడా దారిపోతాడు. ఒక్క చుక్క కూడా మిగిల్చుకోలేదు. అందుకంటున్నాడు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో మీరు దేవుణ్ణి మహిమపరచాలి. విలువ పెట్టి, నిజంగా విలువ పెట్టి కొనబడ్డామా? విలువ పెట్టి కొనబడితే దానికి ఎంత వాల్యూ ఇస్తాం? మన మొబైల్కి ఎంత వాల్యూ ఇస్తాం? మన బైక్కి ఎంత వాల్యూ ఇస్తాం? మనం కొన్న వస్తువుకు, బంగారంకి ఎంత వాల్యూ ఇస్తాం? అన్నిటికీ వాల్యూ ఇస్తాం కదా. దాన్ని విలువ పెట్టి మనం కొన్నాం కాబట్టి. మరి దేవుడు విలువ పెట్టి కొన్నప్పుడు దేవునికి ఏం వాల్యూ? మనం దేవునికి ఎంత లోపడాలా? దేవుని ఎంతగా మనం గణపరచాలా? దేవుని ఎంతగా మనం మహిమపరచాలా? దేవుని చిత్తం కొరకే మనం ఎంతగా జీవించాలి. ఆయన మహిమ కొరకే బ్రతకాలి. కానీ మనం మన కొరకే బతుకుతాం. ఆయన మహిమ కొరకు, ఆయన మహిమ కొరకు. కాబట్టి విలువ పెట్టి కొన్న ఉద్దేశం ఇది. అందుకంటున్నాడు 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. 1వ అధ్యాయం 18వ వచనం చెప్తున్నాడు. 1వ అధ్యాయం 18వ వచనం. పేతురు రాసిన 1వ పత్రిక. పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. ఏంటంట? అమూల్యమైన రక్తం చేత విమోచించబడ్డా. వెండి బంగారముల చేత కాదు, క్రీస్తు రక్తము ధారణగా భూమికి ఆకాశం మధ్య నుంచి వేలాడదీయబడుతొచ్చింది. ఆ రక్తధారలు, ఆ త్యాగం, ఆ సమర్పణ అసలు ఎప్పుడు నిత్యమైన త్యాగం కనపడాలి. మనం నిత్యమైన సమర్పణ కనపడాలి. నిత్యం ఆయనే కనపడాలి మనకి. ఆయన తప్ప మరి ఎవ్వరు కనపడకూడదు. ఉండేది భూమి మీదనే ఉండొచ్చు, కానీ చూడాల్సింది ఆయనని మాత్రమే, చేరాల్సింది కూడా ఆయనని మాత్రమే. ఒకరోజు అన్నీ వదిలిపెడతాం. ద గ్రేట్ అలెగ్జాండర్ సంపాదన కంటే ఎక్కువ సంపాదించినాడు ఎవడైనా ఉన్నాడా? వట్టి చేతులతో వెళ్ళాడు ఆయన. మనమే సంపాదించగలం. మరి మన స్థితి ఏంటి? ప్రభువుని కలిగి ఉండాలి, ప్రభు కొరకే జీవించాలి. ప్రభా, నువ్వు నా కొరకు చేసిన త్యాగం అది వర్ణనాతీతం. ఏం చేసినా నీ త్యాగాన్ని, నువ్వు చేసిన దాన్ని రుణం తీర్చాలి. మరి ఎందుకు దేహం అప్పగించమంటున్నాడు? దేహం వల్ల ఉపయోగం ఏంటి? ఏమైంది దేహానికి? తర్వాత ఏమైంది? దేవుని వాక్యం చూస్తే రోమపత్రిక 7వ అధ్యాయం, దాన్ని ఒక భక్తుని గ్రహించాడు, మరి ఎవ్వరు గ్రహించలేకపోయారు దాన్ని. 14-15 వచ్చిన ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఏలైనగా నేను చేయనది నేను ఎరుగను, నేను నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నది. అదే పాపం అంటే. ఇది ఎక్కడుంది? అవయవాలలో నివాసం చేస్తుంది. ఇది ఆత్మలో ఉండదు. ఆత్మ దేవునికి దూరం చేస్తుంది. ఆత్మ ఏదో ఒక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంది దేవుడి నుంచి దూరం చేయడానికి. శరీరం ఎప్పుడు ఆత్మ వ్యతిరేకంగా పోరాడుతుంటుంది. ఆ ఎల్లొచ్చులే ఆరాధనగా
ఆ ఎన్నొచ్చులే ప్రార్థనేగా అవి ఏంటంటాడా. కాబట్టి ఇలాగున ఆత్మకు వ్యతిరేకంగా శరీర అవయవాలు పోరాడుతుంటాయి. అందుకే ఈయన గ్రహించాడు. ఏమని చెప్తున్నాడు? ద్వేషము ఏదియో ఇచ్చించినది నేను చేసిన ఎడల ధర్మశాస్త్ర శ్రేష్టమైనది అని ఒట్టు పెట్టుకుంటూ కావున ఇక దాని చేయనది నా యందు నివసించు పాపమే 17 కానీ నేను కాదు. ఎక్కడుంది ఇది పాపం? దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఎక్కడున్నాయి? దేహంలో ఉన్నాయి, అవయవాలలో ఉన్నాయి, ఆత్మలో లేదు. ఆత్మ ఎప్పుడు దేవుని కొరకే బతుకుతుంది. ఆత్మని చంపి ఆత్మకి శరీరానికి అమ్మబడుతున్న పరిస్థితులు. దేవుడికి అమ్మబడాలి, దేవుడు విలబెట్టి కొన్నాడు. ఇక మన సొంత ఇష్టం లేదు, ఇక ఆయన ఇష్టం జరుపుకోవాలి మన జీవితంలో. కానీ మనం మాత్రం శరీర ఇష్టాలు, శరీర కోరికలు, శరీర కార్యకలాపాలు నెరవేర్చుకుంటాం. దేవుణ్ణి మరలా క్షణక్షణం చంపుతాం. అందుకే అది పౌలు గ్రహించాడు 21లో, నేను కోరని దానిని చేసినదా దానిని చేయనిది నా యందు నివసించు పాపమే కానీ ఇక నేను నా యందు అన్నాడు. నా యందు అంటే ఎక్కడ? ఆత్మలో కాదు, నా శరీరమందు. నా యందు అంటే ఎక్కడ? నా శరీరమందు. 18వ వచనంలో నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. మేలుని చేయవలని కోరిక నాకు కలుగుతున్నది కానీ దాన్ని చేయటం నాకు అంటే ఎక్కడుందంటే ఇది ఈ లోపం ఎక్కడుంది? ఆత్మలో లేదు, శరీరం. అందుకే శరీరము విలువ పెట్టి పాపమునకు దాసులుగా ఎలా అమ్మబడుతారో ఇప్పుడు నీతికి దాసులు కానీ నేను చెప్తున్నాడు. నీ దేహముతో దేవుని ఏం చేయనప్పుడు మహిమపరచాలా, దేవుని ఆరాధించాలా, దేవుని ఘనపరచాలా, దేవుని స్తుతించాలా. అది దేవుడు కోరుకుంటున్నాడు. కానీ అవయవాలలో పాపం నిండారుగా విలేతాండం ఆడుతూ ఉంటే దేవుని కొరకై జీవించలేదు, దేవుని ఆరాధించలేదు, దేవుని పూజించలేదు, దేవుని ఘనపరచలేదు, దేవుని కార్యం చేయలేదు. అందుకనే ఇలాంటి దౌర్భాగ్యకరమైన శరీరపు అవయవాలు, పాపపు అవయవాలతో జీవిస్తున్న నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభువు తన అవయవముల ద్వారా మేకులు కొట్టబడి రక్తం చిందించి సమాధి చేయబడి స్వరూపం సొగసును కోల్పోయి మృత్యుంజుడిగా తిరిగి లేచి ఆ రక్తదారులు మనకిచ్చిన విమోచన విడుదలను బట్టి మనల్ని వెలుపెట్టి కొన్నాడు. ఆయన స్తుతించి ఆరాధించాలని, ఆయన కొరకే మన జీవితం ఉండాలి, ఆయన్ని మాత్రమే మనం కనపరచాలని. ఇది నిజమైన ఆరాధన. ఇది ఎరగకుండా మన జీవితం ఏం చేసినా అసలు దాన్ని ఆరాధనే. అందుకంటున్నాడు, అమూల్యమైన రక్తమును, నిర్దోషమైన రక్తము, నిష్కలంకమైనటువంటి క్రీస్తు గొర్రెపిల్ల రక్తం ద్వారా మీరు కొనబడతారు, విమోచించబడతారు. ఆ సత్యము పేతురుకు అర్థమైంది. నిజంగా ఆ ప్రశస్తమైన రక్తములో నిజంగా స్వరూపం సొగసు కోల్పోయింది నా కొరకే, నా పాపముల కొరకే, నా అవయవములు భ్రష్టుపడిన వాటి కొరకే, నన్ను విడిపించడం కొరకే అని నువ్వు గ్రహిస్తే, ప్రభా నా కొరకు ఎంత త్యాగమా, నా బంధువులు, నా వంశము, నాకు రక్త సంబంధికులు ఎవరు చేయలేనిది నువ్వు చేసిన ఈ త్యాగం నేనేం అర్పించగలను? ప్రభా నన్ను ఇంతగా నువ్వు ఎందుకు ఏర్పరచుకున్నావు, ఇంతగా నా కొరకు ఎందుకు ప్రార్థన పెట్టావు, ఇంతగా నా కొరకు ఎందుకు త్యాగం చేసావు? ఈ మంచి లేని నా కొరక, పరిశుద్ధుడమైన నీవు, నీతివంతుడమైన నీవు, మహనీయుడమైన నీవు, మహోన్నతుడమైన నీవు, ఇలాంటి దౌర్భాగ్యుల కొరకే, దౌర్భాగ్యురాల కొరకే, అవిధేయుడి కొరకే, అవిధేయురాల కొరకే నా కొరకు కూడా నువ్వు రక్తం చెందించావు. ప్రభా ఎందుకు గొప్పతనిత, నా మీద నీకు ఎంత ప్రేమ, ఎంత సమర్పణ, ఎంత త్యాగం. ఇక నేను నీ కొరకు జీవిస్తా. నువ్వు ఇచ్చిన రక్షణ పాత్ర చేత పట్టుకుని నా స్తుతి ఆరాధన నీకు అర్పిస్తాను. ప్రభా ప్రభుని మనం స్తుతించి ఆరాధిస్తాం. కొద్ది నిమిషం